ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదపద్మములకు నమస్కారములండి. ఉమ్, నా పేరు ప్రమీల అండి. మేము హైదరాబాద్ లో ఉంటాము. హౌస్ వైఫ్ అండి. మీకు పీఠంకి ఉన్న సంబంధం ఎన్ని నెలల నుంచి ఉన్నారండి ఈ పీఠంలో? దుర్గా నవరాత్రుల నుంచి ఉన్నానండి. 5 months అవుతుందండి. ఓకే. సో ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా, లేకపోతే మీకు ఎలా తెలుసు? శ్యామరాధ నవరాత్రులు మొదటిసారే అండి. ఓకే. అంటే దుర్గా నవరాత్రులు పీఠంలోకి వచ్చాక పీఠం ద్వారానే తెలుసుకొని శ్యామల నవరాత్రులు చేయాలని అనుకొని చేసుకున్నాను. సో దుర్గా నవరాత్రుల్లో వచ్చారు. ఉమ్, వచ్చినాక శ్యామల నవరాత్రులు కూడా తెలిసి ఇదిగో శ్యామల నవరాత్రులు కూడా చేసుకున్నారు అనమాట. అవునండి. పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏమిటి? అంటే మిగతా నవరాత్రులు నేను ఎప్పుడు చేసుకోలేదండి. పీఠం ద్వారానే వచ్చాను. దుర్గా నవరాత్రులు పీఠం ద్వారానే చేసుకున్నాను. శ్యామల నవరాత్రులు పీఠం ద్వారానే చేసుకున్నాను. కాబట్టి అంటే నాకు ఎప్పుడు అంటే పీఠంకి రాకముందు ఎప్పుడు మీరు నవరాత్రులు అనేది చేసుకునే వాళ్ళు కాదు. చేసుకోలేదండి. ఎప్పుడు చేసుకోలేదు. సో రెండిట్లో మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి, ఎందుకు? రెండు బాగానే గుర్తుండిపోతాయండి. మొదటిసారి చేశారు, పీఠం తరపున చేశారు కాబట్టి ఆ, రెండు రెండు కూడా బాగానే గుర్తుండిపోయాయండి. అంతేలేండి, దేనికదే ప్రత్యేకత. ఆ, శ్యామలా నవరాత్రులు శ్యామలానే, దుర్గా నవరాత్రులు దుర్గా నవరాత్రులే. అవునండి. ఉమ్. సో మీరు ఇప్పుడు రెండు చేశాను అంటున్నారు కదా, చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? ఏ విధంగా అవునండి. అయినట్లు అనిపిస్తుంది మీకు? బెటర్ గానే ఉందండి. కాకపోతే కొంచెం శ్యామల నవరాత్రులకు కొంచెం హెల్త్ ఒకటి సహకరించక కొంచెం ఇబ్బంది పడ్డాను. అయినా ఉమ్. చాలా బాగా చేసుకున్నాను. ఇక అంతా మన కర్మ వల్ల అంతా అనుభవిస్తున్నాం కదా అనేసి అమ్మవారి మీద గురువు గారి మీద భారం వేసేసి ఉమ్. కంప్లీట్ చేసుకోగలిగానండి. ఓకే. ఉమ్. ఈ శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్తారా? శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశం అంటే నాకు అఖండ దీపారాధనలో బాగా శ్యామల అమ్మవారు కనిపించారండి. అదొకటి బాగా నాకు మర్చిపోలేని సన్నివేశం ఒకటి బాగుంది. కాకపోతే నేను అనుభవాల్లో గురువు గారికి చెప్పుకోలేకపోయాను. తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది శ్యామల అమ్మవారు అనేసి అర్థమైందండి. మ్హూ. మొదట్లో మీరు కనిపెట్టలేకపోయారా? అవునండి, కనిపెట్టలేకపోయాను. మ్హూ. సో కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు, వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించిందండి. అందరూ మంచిగా మంచి మంచి అనుభవాలు వస్తున్నాయి. కొంతమందికి మంచి అనుభవాలు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. వచ్చిన వాళ్ళు కొంతమంది రాని వాళ్ళు గుర్తించగలగట్లేరేమో అనేసి అనుకున్నాము. కాకపోతే ఎవరి ఏమంటారు, ఎవరి అదృష్టం కర్మను వారిది బట్టి కదా. ఎవరి ఆ ఎవరి సాధన బట్టి అదృష్టం వారిది ఉంటాయి. కదా, కనిపిస్తుంటాయి. అట్లా అదేలేండి. ఏమీ అనుకోలేదండి. వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. రాని వాళ్ళు కూడా రాకపోవచ్చు, కానీ గుర్తించలేకపోయే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదా. ఇక నిజమే. అట్లా అనేసి అనుకున్నానండి. అంటే వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు ఎప్పుడన్నా అసూయలాగా కనిపించిందా? అరే నాకు లేదండి. కనిపించలేదు అలాంటి, నాకు ఆ, అవ్వలేదని లేదు, అసూయలాగేం అనిపించలేదండి. అదృష్టవంతులు వాళ్ళు. ఇంకా మనకి ఏం కర్మలు ఉన్నాయో మనకి ఇంకా సరిగా అవ్వలేదేమో అన్నట్టుగా అనుకున్నాం, కానీ అసూయలాగెప్పుడు నేను అసూయ పడలేదండి. పోన్లే. అసలు ఉమ్. నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరా? నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకోవడం మంచిది కదండి. అంత ఎంత మహద్భాగ్యం అది, అమ్మవారికి మనం చేరువయ్యి ప్రతి నవరాత్రులను చేసుకోవడము, గురువు గారి వల్ల చేసుకోవడం అనేది అది అసలు మనం జన్మలో మర్చిపోలేని అనుభూతులండి అవి. మనం ఓకే. వారాహి త్రిశక్తి పీఠంలోకి వచ్చి గురువు గారి ద్వారా ఇవన్నీ నవరాత్రులు చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఉమ్. ఉమ్. పీఠంలో గురువు గారు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే ఉమ్, వెంటనే తీసేస్తారు అని కూడా అంటారు. అవును. అలాంటి సన్నివేశాలు ఇన్ని రెండు నవరాత్రులు చేశారు కదా,
అలా ఉమ్. భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అక్షింతలు మీకేమన్నా అక్షింతలు పడ్డాయా? అంటే తప్పు చేసి, చిన్న చిన్న మిస్టేక్స్ చేసి అట్లా? ఆ, ఏమి దుర్గా నవరాత్రులకైతే ఏమీ పడలేదండి. ఉమ్. బాగానే ఉన్నాము, ఏమీ పడలేదు. కాకపోతే కొంచెం ఈ శ్యామల నవరాత్రులకే కొంచెం అది గురువు గారు లీడర్స్ గా ఉన్నా అండి నేను. ఇక ఓకే. దానికి ఒకటి చిన్న మిస్టేక్, అది గురువు గారికి నేను చెప్పడం ఒకటి తప్పుగా చెప్పడం వల్ల కొంచెం అది గురువు గారు కూడా నేను చెప్పేదాన్ని బట్టి గురువు గారికి అర్థమైంది. దాని ద్వారా కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది. దాన్ని క్లారిటీ చేసుకున్నాక ఇంకా గురువు గారు అన్నారు, ఇంకా అదేదో తెలుసుకొని క్లియర్ గా చెప్పాలమ్మా, నాకు తెలియదు కదా మీరు అలా చెప్తే అనేసి అన్నారు. కొంచెం దానికి ఇంకా మీకు లే దీన్ని ఏమంటారు, నవరాత్రులకు అవకాశం ఇస్తానో లేదో అన్నట్టుగా ఇంకా కొంచెం అక్షింతలు పడ్డాయండి. అయ్యో గురువు గారు నేనేం తప్పు చేయలేదండి అని ఇంక దానికి క్లారిటీ ఇచ్చుకున్నాక ఇంకప్పుడు క్లియర్ గా చెప్పండి అమ్మా, నాకు కూడా తెలియదు కదా, మీరు అట్లా చెప్తే నాకు అట్లానే అర్థమవుతుంది కదా, అది ఏది అనేది క్లియర్ గా తెలుసుకొని చెప్పండి అని అన్నారు. నాకు చాలా ఉమ్. మంచిగా అనిపించిందండి, కొంచెం భయపడ్డాను. తర్వాత అదేలేండి. క్లారిటీ వచ్చాక కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా అండి. అదేలేండి. ఇంకా అంతే అండి, ఇంకెప్పుడు ఏం లేదండి. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ గా ఉండడం వల్లనే కదా కొంచెం భయం భక్తులతోని జాగ్రత్తగా చేసుకుంటాం చేయగలుగుతాం. తప్పితే, అవును. లేకుంటే ఇంకెవరిష్టానుసారంగా వాళ్ళమే చేసుకుంటాం కదండి. ఇలా నిజమే. ఉండడం వల్లనే పీఠం యొక్క గొప్పతనం అలా ముందుకు వెళ్తుంది అనేసి నా అలా స్ట్రిక్ట్ గా అభిప్రాయం. ఉండబట్టే ఇంతమంది సాధకుల్ని ఇంత దూరము గురువు గారు పర్ఫెక్ట్ గా తీసుకురాగలుగుతున్నారు సాధనలో. అవునండి. ఉమ్. అదే అంత స్ట్రిక్ట్ గా లేకుంటే ఇంకా అది ఇష్టానుసారంగా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటారు కదండి. దానికి ఇంకా అవును. వాల్యూ కూడా ఉండదు. ఇక మా ఇష్టము, మేము ఎప్పుడు ఎట్లాగైనా ఉంటాము, ఎలాగైనా చేసుకుంటాము అని అనుకో. ఇదైతే కొంచెం భయం, గురువు గారు ఏమంటారు అనేది ఒక భయం. అంటే భక్తి రూపమైన భక్తితో ఉండే భయం అది. ఆ భయం అవును. ప్రకారం చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. పీఠం కూడా మంచిగా ముందుకెళ్తుందండి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు మీకు అనిపించినాయా? అనిపించాయండి, ముఖ్యమైనవి చాలానే ఉన్నాయండి. ఫస్ట్ దుర్గా నవరాత్రులప్పుడు నాకు చెప్పానండి అప్పుడు అనుభవాలు. నిద్రలేమి సమస్య ఒకటి ఉండేది. దాని ద్వారా దుర్గా నవరాత్రుల్లో చాలా నేను దాన్ని ఏమంటారు దాన్ని, ఓవర్కమ్ చేశారు. ఆ దాన్ని కంప్లీట్ గా దాన్ని అది ఆ సమస్య అనేది నాకు కంప్లీట్ గా బాగైపోయిందండి. ఓకే. ఆ బాగైపోయింది. ఇంకా అది కంటిన్యూగా నేను చేసుకుంటూనే ఉన్నాను. జప సాధన. దాని ద్వారా నాకు డస్ట్ ఎలర్జీ కూడా బాగా ఉండేదండి. ఓకే. అంటే మంత్రం చేసుకోవడం వల్ల నాకు అది డస్ట్ ఎలర్జీ కూడా కంప్లీట్ గా, అంటే అసలు కంప్లీట్ గా తగ్గిపోయిందనే చెప్పాలండి. అసలు లేదండి, ఎన్ని బీభత్సంగా ఎన్ని తుమ్ములు వచ్చాయో అండి. బీభత్సమైన తుమ్ములు, ముక్కు గారడము, అసలు ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేది. మళ్ళీ అది 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఒక టాబ్లెట్, ఇంకా అట్లా ఉండేది. కంప్లీట్ గా నాకు చాలా వరకు దాన్ని ఏమంటారు, మంత్ర సాధన వల్లనే నాకు ఇది క్లియర్ అయింది అండి. ఉమ్. అదే గురువు గారి సంరక్షణలో చేయటం వల్ల మనకి సాధ్యపడ్డది. హెల్త్ ఇష్యూస్ కూడా క్యూర్ అవుతున్నాయి అవును. చాలా వరకు. ఓకే అండి. ఈ ఉమ్. నవరాత్రులు ఎప్పుడైనా ఏంటి ఈ గోల, ఇన్ని రూల్స్ ఉన్నాయి, నేను చేయలేను వెళ్ళిపోతాను అని అనుకున్నారు ఎప్పుడన్నా? లేదండి, ఎప్పుడు అనుకోలేదండి. చాలా ఇష్టానుసారంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలనే నేను ఇంకా దుర్గా నవరాత్రుల నుంచే అనుకుంటున్నా, దుర్గా నవరాత్రుల నుంచే ప్రిపేర్ అయ్యానండి. ఇంకెప్పుడు అట్లాంటిది అనుకోను కూడా అండి. ఎప్పటికీ ఇంకా అసలు నెగిటివ్ థింకింగ్ అనేది అసలు మైండ్ లోకి రాదండి నాకు. ఓకే. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఒకప్పుడు ఉమ్. మనం అనుకున్నాము, మనకు తెలియదు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం, మీరేం చెప్పగలరు? ఎందుకంటే మనకి ఆన్లైన్ కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి అవునవును. మీరు ఫీల్ అయ్యారా? ఆ ఫీల్ అయ్యానండి. నా దృష్టిలో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అమ్మవారి శక్తి అనేది ఎక్కడైనా ఒకటే అన్నట్టుగా అభిప్రాయము. గురుముఖతంగా గురువు గారు ఇస్తున్నారు కాబట్టి చాలా పవర్ గానే ఉంటుందని నేను భావిస్తున్నానండి. ఎవరికైనా చెప్పేది ఇదే, ఆన్లైన్ ఆఫ్లైన్ అని కాదు, అది గురుముఖతంగా వచ్చేస్తుంది కాబట్టి దానికి చాలా పవర్ ఉంటుందని నా అభిప్రాయం అండి. ఖచ్చితంగా అదే అండి. గురువు గారు ఉమ్. చెప్తున్నారు కాబట్టి దాని శక్తి అనేది ఉమ్. ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనకి. అంతే. అది చాలా ఆఫ్లైన్ అసలు. ఆన్లైన్ అనేది ఉమ్. ప్రస్తుతం మనకి. అవును. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఓకే. అట్లా అని ఏమి ఉండదు, ఏదైనా గురుముఖతంగా వస్తుంది కాబట్టి మనకు పవర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అవును.
గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! వాటిలో అవునండి. మీకేమైనా చెప్పుకోదగ్గవి అనిపించినాయా? అంటే ఈ అనుభవానికి వివరణ ఇలా ఇలా ఉంది. అయ్యో! అని కానీ అట్లా ఇట్లా ఉందా అని గాని అట్లా ఏమన్నా అనిపించిందా? అంటే గురువుగారు చాలా బాగా చెప్తున్నారు. మన మన గతంలో చేసిన ఏమన్నా మన పూర్వీకులు అంటే పూర్వీకులు మొక్కుకొని వదిలేసినవి గాని, వాళ్ళు చేయాల్సినవి గాని, మనం కూడా మన మొక్కుకొని ఉన్నాయి మర్చిపోయినయి గాని, మనం అమ్మ నాన్నలు గాని, మన తాత ముత్తాతలయి గాని, ఇంక అవన్నీ పూర్తి చేసుకోవడానికి ఇదొక మనకి అవకాశాన్ని కల్పిస్తున్నారని ఆనందంగా ఉందండి. ఇదొక గురువుగారి ద్వారా మనకి ఇలా వాటి మొక్కులను తెలుస్తుంది. తీర్చుకునే అవకాశం కలిగినందుకు సంతోషంగానే ఉందండి. ఇదొక అవకాశం కల్పించారు. చాలా గురువుగారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. మీకు శ్యామల నవరాత్రుల్లో అనుభవాలు వచ్చుంటాయి కదా! వాటిలో బాగా నచ్చింది ఏమన్నా ఉందా అండి? చెప్తారా కొంచెం? హ్మ్. ఆ! శ్యామల అమ్మవారు బాగా శ్యామల అమ్మవారు అఖండ దీపారాధనలో కనిపించింది. అదొకటి మర్చిపోలేని అనుభూతండి. హ్మ్. అది దీపంలోనే కనిపించిందండి. ఆ నీడ అనేది నాకట్లా క్లియర్‌గా, క్లారిటీగా కనిపించిందండి. అదొకటి. ఫస్ట్ రోజు ఆవు, దూడ పాలు తాగుతూ పచ్చిగా బయళ్ళు పచ్చని పంట పొలాల్లో కనిపించాయండి. అదొకటి నాకు మర్చిపోలేని అనుభూతి. చాలా సంతోషంగా అనిపించిందండి అది. ఓకే. సినిమాల్లో తప్పితే ఇది మనం ఇంకొకటి. చూసుండం. మంత్రాలకి శక్తి ఉంటదని ఎప్పుడు మనం నిజ జీవితంలో గమనించి ఉండము. హ్మ్. సో, బలంగా నమ్మే ఈ మంత్రం మనం జపం చేస్తున్నాం గాబట్టి, అట్లా హ్మ్. బలంగా మంత్రానికి కూడా ఇంత శక్తి ఉంది అని మీకు నమ్మిన సన్నివేశం ఏమన్నా ఉందా? నా హెల్త్ ఇష్యూ క్యూర్ అవ్వడం చాలా బలంగా నమ్మడమే గదండీ. అంటే మనం డైరెక్ట్‌గా అనుభవించాను గదా! అవును. నేను డైరెక్ట్ గానే అనుభవించాను గాబట్టి చాలా నమ్మకంగానే ఉందండి ఒకటి నాకు. కాదు 2 హెల్త్ ఇష్యూస్ మీకు సార్ట్ ఔట్ అయినాయి. 2 హెల్త్ ఇష్యూస్ మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా నెమ్మదిగా నిదానంగా అయిపోయింది. మాట్లాడడం అయినా గాని, మాట విధానంలో గూడా చాలా కొంచెం అంటే ఎలా ఉండేదాన్నంటే ఏదన్నా కొంచెం ఊరికే చిరాకు పడటం అట్లా. పిల్లలు ఏదన్నా అరిస్తే చిరాకు పడడం, మళ్ళీ వెంటనే కవర్ అయిపోవడం అట్లా అనిపిచ్చేది. ఇప్పుడసలు అట్లా గూడా ఏం లేదండి. చాలా మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా చాలా ప్రశాంతంగున్నా. ఏదైనా చెప్పటం గాని నిదానం అయిపోయింది. చాలా ఓపిక గూడా వచ్చిందండి. సహనం, ఓపిక గూడా వచ్చాయి. ఓకే. అమ్మవారు మీ దగ్గర నుంచి నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినాయా ఏమన్నా? ఆ! అది కనిపిచ్చాయండి. అసలేమనిపించింది? కనిపిచ్చాయండి. చాలా సంతోషమేసిందండి. అమ్మవారు గూడా వచ్చి మన ప్రసాదాలు స్వీకరిస్తున్నారంటే మనకెంతో ఎంత పుణ్యం జేసుకుంటే వస్తది ఇలాంటి అవకాశం. ఇది కూడా గురువుగారి ద్వారానే గదా వచ్చింది అనేసి చాలా సంతోషమేసిందండి. ఓకే. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులొచ్చినాయా? ఒకవేళ వస్తే వాటిని ఎలా అధిగమించారు? జపసాధనలో ఇబ్బందులు ఫస్ట్ దుర్గా నవరాత్రులకైతే 3 డేస్ బాగా తలదిమ్ముండేదండి. హ్మ్. ఈ శ్యామల నవరాత్రులకైతే ఇగ ఒక 2 డేస్ చేసుకున్న తర్వాత 3, 4 డేస్, 5 డేస్ 3 థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే బాగా తలదిమ్ము బాగా ఉందండి. బాగా తలదిమ్ముండి అసలు ఏం జేస్తున్నానో అర్థం గావట్లేదు. జపసాధన చేసుకుంటానికి బాడీ సహకరిస్తుంది. ఈ తలదిమ్మొకటి ఎంతసేపని బానే కూర్చోగలుగుతున్నాను. గంట, గంటన్నర కూర్చోగలుగుతున్నాను గానీ ఎంత తలదిమ్మున్నా గానీ నేను మంత్ర సాధననైతే జప సాధన కంటిన్యూగా చేసుకుంటూనే ఉన్నాను. ఆ ఓపికైతే వస్తుంది. అమ్మవారిస్తున్నారు. గురువుగారు మీద భారం అమ్మవారి మీద భారం వేసేసాను. వాళ్ళిద్దరి ద్వారా నాకైతే వస్తుంది గానీ, ఈ తలదిమ్మయితే తగ్గట్లేదండి. అస్సలు తగ్గట్లేదు. ఇంకొక రోజు గురువుగారికి మెసేజ్ పెట్టాను. ఇగ అమ్మా నీకు లాస్ట్ టైమ్ గూడా అలాగే అయింది గదా! కర్మ ఎవరిమైనా భరించాల్సిందే తగ్గిపోతుంది అనేసన్నారు. తర్వాత కొంచెం ఓకే. హ్యాపీగా ఫీలయ్యాను. ఇంగ ఓకే. తర్వాత సిక్స్త్ సిక్స్త్ డే రోజు కొంచెం కొంచెం గాదు బానే ఇంకా రిలాక్స్ అయ్యాను. తగ్గిపోయిందండి. తర్వాత ఇక మన ఉద్వాసన కార్యక్రమం రోజైతే ఇక అమ్మవారు బాగా పరీక్ష పెట్టినట్టే పెట్టారండి. చాలా అంటే చాలా పరీక్ష. అసలు చేసుకోలేస్తానా? చేసుకోలేవనా? అనే డైలమాలో ఉండి అసలెందుకిట్లా అవుతుంది? ఇంకింత అనేసి బాగా ఇగ అమ్మవారి దగ్గర కూర్చొని ఏడ్చేశాను. పాల ముంచినా, నీట ముంచినా నువ్వే తల్లి ఎందుకిట్లా చేస్తున్నావు? ఎంత అయినా భరిస్తాను. ఆ భరించే శక్తిని నాకివ్వమ్మా అని బాగా ఇగ ఏడ్చేసి దండం పెట్టుకొని అమ్మవారితో మాట్లాడుతూ ఇగ అసలు ఎక్కువ శాతం ఇగ పూజా మందిరంలోనే, దేవుడి మందిరంలోనే గడిపేశా అండి. ఈ నవరాత్రులకైతే చాలా వరకు.
గడిపేశాక ఇక తర్వాత ఇక అసలు తట్టుకోలేకపోతున్నాం. అసలు ఒళ్ళంతా ఎట్లా అంటే హీట్ వచ్చేస్తుంది. ఇంకేమైతుందో తెలియట్లేదు. చెమటలు పడుతున్నాయి. ఇక మా బాబు బయటికి వెళ్ళాడు. ఇక ఫోన్ చేశాను. మా సార్ లేరు, ఆయన ఫీల్డ్కి వెళ్ళారు. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మమ్మీ వస్తున్నా అనేసి అని అన్నాడు. ఇక ఎమ్మటే వచ్చేసాడు. సరేలే మళ్ళీ నైట్ కార్యక్రమం ఉంది కదా, ఇవన్నీ చేసుకోవాలి మనం అనేసి ఇక హాస్పిటల్కి వెళ్దాం అనేసి అనుకున్నామండి. కానీ ఆ విషయంలో కూడా నాకు అమ్మవారు అసలు నిజంగా చాలా అంటే అసలు మర్చిపోలేనండి. ఎంత లేదన్నా సిటీలో వండుకుంటూ, ఎంత లేదన్నా కనీసం ఒక 4-5 వేలన్నా అయితే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు ఎంత తక్కువ చూసినా కన్సల్టేషన్ ఫీ వచ్చేసి 900 1100 అలా ఉంటది. అట్లా వెళ్దామనేసి అనుకున్నాక తర్వాత ఎందుకో ఫస్ట్ టెస్ట్లను చేపించుకొని బీ మామూలుగా బీపీ చెకప్ మామూలుగా ఇవన్నీ మా బ్లడ్ టెస్ట్లు అవి చేపించుకొని వెళ్దాం మమ్మీ అనేసి మా బాబు అన్నాక ఎందుకో ఒక సరౌండింగ్స్ లోనే 3-4 ల్యాబ్లు తిరిగాము. ల్యాబ్లు బంద్ చేసి ఉన్నాయండి. బంద్ చేసి ఉన్నాక ఇంకా ఒక దగ్గర ల్యాబ్ కడితే రేపు ఎర్లీ మార్నింగ్ అన్ని టెస్ట్లు చేయించుకుంటే మంచిగా వస్తాయి పరగడుపున అనేసి అన్నీ అన్నారు. అన్నాక తర్వాత ఇంకా సరేలే రేపే చేయించుకుందాంలే మళ్ళీ ఇంక ఇప్పుడు అటు ఇటు కాని టైంలో ఎందుకు అన్నట్టుగా అనుకునేసరికి పక్కన ఒక డాక్టర్ ఎండినే కనిపించారు. కనిపించాక ఇంకా మమ్మీ ఇక ఇక్కడికి ఇక్కడ చూయించుకుందాము మమ్మీ ఇవాల్టి వరకు అనేసి అన్నాడు బాబు. అని అంటే ఎండి కదా, సరే చూపించుకుందాం నాన్న ఎక్కడైతే ఏముంది మనకి నాకు ఫస్ట్ ఇవాళ ఒక్కరోజు అమ్మవారి కార్యక్రమం పూర్తి చేసుకునే వరకు ఉంటే చాలు నాకు అనేసి అనుకున్నాను. ఇంక వెళ్ళామండి. వెళ్తే ఇంకా అన్ని అడిగారు, చెప్పాము. ఇంకేం లేదు, ఒక 2 టాబ్లెట్సే ఇచ్చారు. ఇంకా మనీ అయితే అండి అసలు అది అవాక్కండి. అసలు నాకు అసలు అది ఏం అర్థం కాదు. 250నే తీసుకున్నారండి విత్ మెడిసిన్స్ తో కలిపి. ఫీజు మెడిసిన్స్ తో కలిపి అసలు టూ ఉమ్, ఫిఫ్టీనే తీసుకున్నారు. ఓకే. అసలు నిజంగా ఇంకా అసలు అమ్మవారు కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోనియకుండా ఇంకా మా రూపంలోనే నాకు అట్లా చెప్పి చూపించారు. అమ్మవారు అసలు హాస్పిటల్కి వెళ్ళకున్నా ఏం కాకపోయేదేమో కానీ ఆ సిచ్యువేషన్ నేను అన్ని రోజులు భరించానండి. 8 డేస్ కొంచెం మధ్యలో 3-4 డేస్ ఓకే క్యూర్ గానే ఉందిలే, కానీ ఆ తలదిమ్మ అనేది అసలు తగ్గట్లేదు. ఇంక ఈ ఉద్వాసన కార్యక్రమం ఉందిగా ఏమన్నా అవుతుందేమో అని కొంచెం అట్లా ఫీల్ అయ్యి ఆ 9th డే అయితే బాగా చాలా ఇబ్బంది పడ్డానండి. ఇక ఓకే. అందువల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా లేకుంటే అసలు వెళ్ళేదాన్నే కాదు. ఇంకా కాసేపట్లోనే 1 అవర్ 2 అవర్స్ లోనే వచ్చేసాము. ఇంకా అసలు ఆ విషయంలో అయితే అది మిరాకిలే. ఇంకా అమ్మవారు దయ, గురువు గారి అనుగ్రహమే అని చెప్పాలండి. నాకైతే ఇంక వాళ్ళిద్దరే గుర్తొచ్చారు. మొత్తం వాళ్ళిద్దరి మీద భారం వేసే వెళ్ళాను. అమ్మవారికి కూడా చెప్పుకొనే వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది గురువు గారు. ఆ అ- అందుకే ఇద్దరు సంరక్షించారు మిమ్మల్ని, గురువు గారు అమ్మవారు. అవునండి. నిజంగా అసలు నా ఫస్ట్ టైం అండి సిటీలో వండుకుంటూ 250 రూపీస్ తోని వచ్చా అంటే అసలు నాకు చిన్న చిన్న వాటికే, చిన్న చిన్నదే లేదు పెద్ద ఈ విషయం ఏం కాదు కానీ ఎంత చిన్నదానికైనా చిన్న చిన్న తక్కువ తక్కువ 5000 4,000 4 5 లేనిది హాస్పిటల్ చూయించుకునే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది మాత్రం అలాంటిది నిజమేనండి. ఆ అలాంటిది అసలు నిజంగా నాకు 250 రూపీస్ తోని ఊరికే అట్లా వచ్చేసామని అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓకే. ఇంకా కొంచెం అనుకున్నాను ఇంకా వెళ్లకుండా ఉన్నా పోయేదేమో కాసేపు భరిస్తే అని అనిపించిందిలే, కానీ బాడీ ఏమోనండి, ఇంకా ఇది కూడా అమ్మవారే పంపించారేమో, కొంచెం వెళ్ళి జాగ్రత్తగా వస్తే నాకు బాగా చేస్తావమ్మా అని అమ్మవారే అవునండి. నిజంగా పంపించుంటారు. నిజంగా ఎంత బాగా చేసుకున్నానంటే చాలా బాగా చేసుకున్నా అండి. అసలు అంత ఇంకా అప్పటికి తలదిమ్మ తగ్గకున్నా గానీ ప్రతిదీ అసలు మా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చాలా చాలా బాగా చేసుకున్నా. అంటే ఎంత చాలా బాగా చేసుకున్నాను అండి. నిజంగా కొంచెం కూడా మిస్టేక్ లేకుండా నాకు మాక్సిమం 2 అయ్యి ఉంటుందండి. ఆ రోజు ఓకే. కార్యక్రమం అయిపోయేసరికి 2 ఓకే. o'clock ఓకే. అయిపోయి ఉంటుంది. అలా ఓకే. చేసుకున్నా. అదొక్కటండి మీకు బాగా. ఉమ్, ఓకే. మీకు ఈ చెప్పండి. నవరాత్రులు సంతృప్తినిచ్చాయండి? ఏమైనా లోటు అనిపించిందా? ఏమీ లోటు అనిపించలేదండి. చాలా ఉమ్, సంతృప్తినిచ్చాయి. ఏమీ లోటు అవ్వలేదు. ఇంకా అది హెల్త్ ఇష్యూ అంటే ఇంకా అవి కామన్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కానీ దాన్ని నేను అదే. అసలు పట్టించుకోలేదు. చేసుకోవాలి అనేసి మనం గట్టి సంకల్పంతో ఉన్నాం కాబట్టి దాన్ని పూర్తి చేసుకున్నానండి.
ఓకే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా? పీఠం చేపట్టే అన్న సంతర్పణలు అంటే గురువు మీకు గారు. ఐడియా ఉందా? విన్నారా కార్యక్రమాల గురించి? అయితే వేములవాడ వెళ్ళానండి, వెళ్ళాను కూడా అండి. ఆ, వేములవాడ అన్న సంతర్పణకు కూడా వెళ్ళాను, విన్నాను, వెళ్ళాను. ఉమ్, కానీ అన్న సంతర్పణ అనేది చాలా గొప్ప విషయమే అండి. గురువు ఉమ్, గారు నిర్వహించే ప్రతి అన్న సంతర్పణ కూడా చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతిది కూడా అసలు అంతంత వండడము పాటి మేము అసలు వేములవాడ అన్న సంతర్పణ చాలా బాగా జరిగిందండి. ఉహు, అసలు ఆ ఎంత బాగా జరిగిందంటే ఎంత 40-50 మినిట్స్ లోనే అసలు అంతా ఎంత మాక్సిమం ఆ రోజు 70-75 కేజెస్ అనుకుంటా అండి. ఉమ్, 40-50 మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోవడం అనేది అసలు అది వండరే ఉమ్. అండి. గురువు గారు చాలా గొప్పతనం అండి అది. సాధకుల కర్మల్ని తొలగించడానికి గురువు గారు ముందుండి చేపట్టి నడిపిస్తున్నారని అంటే చాలా గ్రేట్ అండి. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా, మానసికంగా ఏమైనా ఉన్నాయా? శారీరకంగా చెప్పారు. ఉమ్, మానసికంగా కూడా మార్పు వచ్చిందన్నారు కదా? ఉమ్. మానసికంగా కూడా వచ్చింది. చాలా సైలెంట్ అయిపోయా, నెమ్మది, చాలా ఉమ్, నిదానం, ఓపిక, సహనం కూడా వచ్చాయండి. ఉమ్. ఉమ్. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయండి. ఉమ్, చాలా వరకు అందరము ప్రశాంతంగానే ఉన్నాము. పీఠంలోకి రాకముందే అంటే నేను రమా మమ్మీ ద్వారా జాయిన్ అయ్యాను. అంతకు ముందు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉండేవి. తర్వాత అంతా ఉమ్. క్యూర్ అయింది. అంతా చాలా బాగుందండి ఇప్పటి వరకు అయితే. అమ్మవారు పీఠంలోకి వచ్చాకే నాకు చాలా మంచి జరిగిందండి ఇప్పటి వరకు అయితే. ఓకే. చాలా వరకు మంచి జరిగింది. 99% చాలా అసలు ఏం బ్యాడ్ అంటే ఏం జరగలేదండి, అనకూడదు. కాకపోతే అది జరిగినా మన కర్మ అనుకుంటాం కానీ ఇప్పటి వరకు అయితే నాకు అన్ని మంచిగానే జరిగాయండి. ఫైనాన్షియల్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ. మా ఉమ్, సార్కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చే ఇదయ్యారు. కొంచెం మళ్ళీ వెంటనే కోలుకున్నారు. రోజు అమ్మవారికి రోజు చెప్పుకునేదాన్ని, మంత్ర సాధన చేసుకుంటూ ప్రతిదీ ఆయన క్యూర్ అవ్వాలనేసి అనుకున్నా. మంచి క్యూర్ అయ్యారండి అసలు. విత్ ఇన్ 3 months లోనే మంచిగా క్యూర్ అయ్యారు. ఆ, బాగుంది. అంతా మంచి జరిగిందండి, ఏమి ఇబ్బందులు ఓకే. లేవు. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడిందండి? సనాతన ధర్మం గురించి అమ్మవారికి చేరువుగా ఉండడము గొప్ప విషయం. ఇదివరకంటే ఏదో అంటే చేసుకోవడానికి చేసుకునే వాళ్ళము, అంతేగాని అంత లేదండి. ఇప్పుడు ఈ పీఠంలోకి వచ్చాకైతే రోజు చేసుకుంటున్నాము, మంత్ర సాధన చేసుకుంటున్నాము. రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడము, పూల దీపం పెట్టుకోవడము, రోజు మంత్ర సాధన చేసుకోవడం అన్ని చేసుకుంటున్నామండి. పీఠంలోకి రాకముందంటే ఇంకేదో ఫ్రైడే ఫ్రైడే మండే అలా వీక్లీ 2-3 టైమ్స్ చేసుకుండేది. అట్లానే ఉండేది. ఇప్పుడైతే కంటిన్యూగా చేసుకుంటున్నాను. అదే పీఠంలోకి రావడం వల్లనే బాగా మంచి. తెలుసుకోగలిగినాం. రోజు దీపం పెట్టాలని గాని, నైవేద్యం పెట్టాలని గాని, ఎంతమంది దేవుళ్ళు ఫోటోలు ఉండాలి ఇంట్లో, ఎట్లా పెట్టాలి, అవన్నీ కూడా మనం పీఠంలోకి వచ్చినాక నేర్చుకున్నాం. అవునండి. అంటే నేను పీఠంలోకి వచ్చాక చాలా వరకు ఫోటోలు ఉండేయండి. మా కులదైవం బ్రహ్మం గారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉండేవాళ్ళు. ఆ, ఉమ్, ఇంకా నాకు 5-6 ఫోటోలు ఉండేయండి. అన్ని తీసేసానండి. తీసేసి ఉమ్, మన అమ్మవారు పీఠం ఫోటో ఒకటి ఉంది. ఉమ్. తీసుకున్నాను, వేములవాడ వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో, శివలింగం ఒకటి ఉంటుందండి. మా పట్టిక శివలింగం ఒకటి చిన్నది, చాలా చిన్నది. నిత్యం అభిషేకం చేసుకుంటుంటాము. ఇంకా అది ఓకే. అంతే అండి, ఇంక ఎక్కువ లేవు. తీసేసాం, చాలా వరకు అదే తీసేసాం. మనకి తెలియదు. పీఠంలోకి వస్తేనే తెలిసింది ఎట్లా వచ్చాకనే పెట్టుకోవాలి దేవుడి వచ్చిన మంత్రం అవన్నీ. తర్వాతనే అదే అండి, అసలు గురువు గారు ప్రతిదీ అరటి తొక్క తీసి ఒలిచి పెట్టినట్లు ప్రతి చిన్న విషయం కూడా ప్రతిదీ ఎంత బాగా చెప్తున్నారంటే అలా ఎవరు చెప్పరండి.
చెప్పరేమో ఇంకా బహుశా మేబీ అంత వివరణ నిజమే మరి. క్లారిటీగా చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు. పిన్ టు పిన్. గ్రేట్ అవును. గురువుగారు. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? మీరు చెప్పారనుకుంటా గదా! శ్యామల ఆ దేవి. ఆ అది ఉంది. నవరాత్రులు దుర్గా నవరాత్రులప్పుడు కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం అప్పుడు భయపడ్డాను. కాకపోతే ఇప్పుడు ఇక సెకండ్ టైం కి ఏం లేదండి. ఇంకా నిండుగా నూనె దీపారాధన నూనె పోసేసుకుంటే దీపం బాగానే వెలిగింది. అంత ఇబ్బంది కూడా ఏం పడలేదు. అంటే ఇబ్బంది అప్పుడు పడలేదు కానీ కొంచెం భయపడ్డాను ఫస్ట్ టైం కదా కొండెక్కుతుందేమో అదేలెండి. అని. కొండెక్కకుండా అది చూసుకోవటం అనేది తెలియటానికి కొంచెం టైం పట్టింది. తెలియదు. అంతే కదా. ఇంకెప్పుడు ఒత్తి కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా దీపం వెలుగుతూనే ఉంటుంది. దాంట్లో మెళకువలనేవి తెలిసాయి. అదేలెండి. ఇంకేమీ దాని గురించి గురుము ఇంకా చెప్పండి. చెప్పండి. ఇంకా అఖండ దీపారాధనలో ఏం భయపడలేదని చెప్తున్నాను. ఓకే. ఓకే. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? ఆ అర్థమైందండి. గురుముక్కుత మంత్రం మనకిచ్చిన మంత్రానికి ఎక్కువ పవర్ ఉంటుందని నాకు చేసుకునే విధానాన్ని బట్టి నాకైతే తెలిసిందండి. ఓకే. నార్మల్ అంటే నార్మల్ కూడా కొంచెం బానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ శాతం గురుముఖతాకే నాకు ఎక్కువ పవర్ ఉందని కొంచెం అర్థమైతుందండి. మీరు అనుభవించారు. ఆ శక్తి అనేది అనుభవించాను. అనుభవించారు గురుముఖత అవును. తీసుకున్నాం. అవునవునండి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలయ్యాయా? చాలా హ్యాపీగా అనిపించిందండి. మన ఇంట్లో వాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నాం. అమ్మవారికి పెట్టడం అనేది అసలు అది చాలా ఒక అదృష్టము అనే భావనలో ఉండి పెట్టుకున్నానండి. చాలా హ్మ్. మంచిగా అనిపించిందండి. అమ్మవారికి కూడా మనం గోరింటాకు పెట్టుకుంటున్నాం అంటే అది ఎన్ని జన్మల పుణ్య ఫలము అని. ఇదంతా గురువు గారి ద్వారానే జరుగుతుంది ప్రతిదీ అనేసి చాలా ఆనందంగా అనిపించిందండి. ఓకే. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! అప్పుడు మీకెలా అనిపిచ్చింది? అమ్మవారికి సారె పెడతాం కూడా చాలా మంచిగా అనిపించిందండి. మన ఫ్యామిలీలో భాగంగా ఇప్పుడు మన రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినా, మన పిల్లలు ఎవరన్నా వచ్చినా, మన రిలేటివ్స్ లో గాని, మన ఆడపడుచులకు గాని పెట్టుకుంటాం కదా. ఇంక అట్లా మన ఇంట్లో ఒక భాగంగా అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని, అమ్మవారిని నిండుగా చీర సార పెట్టి ఒక పూలు పండ్లతోని అంతా ప్రతిదీ ఏ లోటు లేకుండా మనం వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి ఎలా పంపిస్తామో అట్లా పంపించడం అనేది గురువు గారి ద్వారా సాధ్యమైందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా ఆనందం వేసిందండి. ఈ అవకాశం కల్పించారు గురువు గారి వల్ల నేను. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందండి? మీరు చెప్పారు గాని. బాగా జరిగిందండి. ఉద్వాసన హ్మ్. కార్యక్రమం కూడా బాగా చేసుకున్నాం. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపిచ్చిందండి? ఏడ్చేసానండి. బాగా ఏడుపొచ్చింది. లోపలికి రాగానే బాగా ఏడుపొచ్చిందండి. ఇన్ని ఆ! రోజులు 9 డేస్ ఒక మన ఫ్యామిలీ లాగా రోజు దీపం ముందు అఖండ దీపారాధన ముందు కూర్చొని మాట్లాడుకుంటూ నాలోని అంత బాధని చెప్పుకుంటూ ఉండేదాన్ని కదా. ఒక బాండింగ్ ఏర్పడింది. దానివల్ల బాధేసింది. ఇంకా లోపలికి వచ్చేసి వదలలేకపోయారు అమ్మవారిని. ఆ! ఏడుపొచ్చి సాగనంపలేకపోయారు. హ్మ్. ఏడుపొచ్చేసిందండి. ఆ! బాగా ఏడుపొచ్చేసింది. నాకు లాస్ట్ రోజు మీకు చెప్పడం మర్చిపోయానండి. లాస్ట్ రోజు నైట్ మంత్రసాధనలో బాగా గుర్తుండిపోయే సన్నివేశం అన్నారు. ఒక కొత్త కన్స్ట్రక్షన్ జరిగింది. చాలా పెద్ద బిల్డింగ్ అండి. అంత పిల్లర్స్ గా ఉంది. పెద్ద బిల్డింగ్. అందులో మన అమ్మవారు కాళీమాత, వారాహి అమ్మవారి ఫోటో మన పీఠం ఫోటో ఫ్రేమ్ చాలా పెద్దదండి. చాలా పెద్ద ఫోటో ఉంది. అట్లా అది అలాగ అనిపించిందండి. బాగా నాకు అందరూ దర్శనం చేసుకుంటూ వెళ్తూ వస్తున్నారు. అదొకటి హ్మ్. మర్చిపోలేని అనుభూతి కలిగిందండి మరి అది. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు చెప్తా ఉంటారు మాటల్లో. అవి విన్నప్పుడు మీకేమనిపిచ్చింది? గురువు గారు చెప్పేది కూడా చాలా కరెక్ట్ గా ఉంది కదండి. గురువు గారు ప్రతిదీ ఫ్యామిలీలో అందరూ పిల్లలతో పాటు పెద్దవాళ్లే కాక పిల్లల్ని కూడా మన సనాతన ధర్మాన్ని దాన్ని ఏమంటారు అంతా కంప్లీట్ గా పిల్లలకు కూడా తెలియజేసి పిల్లల్ని కూడా మనం ఈ సనాతన ధర్మం ధర్మం కోసం చెప్పాలి. మార్గంలో వాళ్ళు కూడా అందులో ఒక భాగంగా ఉండాలనేసి చెప్పడం అనేది చాలా బాగా చెప్తున్నారండి. అవును. ఉమ్.
గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్నసంతర్పణ గురించి గాని అసలెందుకు పెడుతున్నారనే ఉద్దేశం చెప్తా ఉన్నారు. ఉమ్. దాని గురించి మీరేమైనా చెప్తారా? ఇంకా చెప్తున్నారు కదండి, ఈ అమ్మవారికి ప్రతి ఒక్క కుటుంబానికి అమ్మవారిని దగ్గర చేయడం, అమ్మవారి రక్షణ, ఒక ఫ్యామిలీ కుటుంబానికి అమ్మవారి రక్షణ కల్పించడం అనేది గురువు గారి ముఖ్య ఉద్దేశం. ఉద్దేశం అనేసి చెప్తున్నారు కదా. ఇంకా హ్మ్. ఇది చాలా గొప్ప విషయమే అండి. అది మనం గ్రహించుకొని దాన్ని జీవితాంతం నిలుపుకోవడం అనేది అదొక మన చేతుల్లోనే ఉంది. అది మన చేతుల్లోనే ఉంది దాన్ని నిలబెట్టుకోవడం అనేది. గురువుగారు చేసేది చేస్తున్నారు. అందరికీ అవకాశం ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళకి కాదనకుండా. ఇక అది నిలబెట్టుకుంది. అది మన చేతుల్లోనే మన ఉందండి. చేతుల్లోనే ఉంది. అవును. అవునండి. హ్మ్. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందండి? చాలా బావుందండి. కొన్ని కొన్ని తెలిసినా, తెలియకున్నా గాని ఎప్పుడు కాల్ చేసినా అందరూ చక్కగా ఆహ్, లి లిఫ్ట్ చేసి ప్రతిదీ నిదానంగా చెప్పటం అలా ఇలా అనేసి అందరూ బాగా ఎంకరేజ్ చేశారండి. మంచిగుందండి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? గురువుగారి సపోర్ట్ గూడా మంచిగానే ఉందండి. చెప్తున్నారు. ఏదైనా ఏ క్వెషన్స్ అడిగినా, ఏవైనా డౌట్స్ అడిగినా గాని క్లారిటీగా చెప్తున్నారు. గురువుగారి సపోర్ట్ కూడా బానే ఉందండి. చివరగా చెప్పండి. ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏమన్నా ఉందా అండి? ప్రతి ఒక్కళ్ళు నవరాత్రులు చేసుకుంటే బావుంటుంది అని చెప్తే బావుంటుందనేసి అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఓకే అండి. ధన్యవాదాలు ఓకే ప్రమీల అండి. గారు. ఇంకొక విషయం చెప్పాలండి. నాకు చెప్పండి. గురువుగారు అంటే లీడర్స్‌గా ఉన్నందుకు హోమంలో గూడా మాకు అవకాశం కల్పించినందుకు గురువుగారికి చాలా శతకోటి పాదాభివందనములండి. అంటే రెగ్యులర్ సాధకులకే హోమంలో అవకాశం కల్పించారు. మేము ఓన్లీ నవరాత్రులకే వచ్చాం గాబట్టి లీడర్స్‌గా చేసినందుకు కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు గురువుగారికి పాదాభివందనములండి.